హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఫైనల్గానైతే ఏలూరు నాచారంకి వచ్చేసాం మేము. సో గుడి అయితే క్లోజ్ ఉంది, బాగా చలి ఉంది, అందుకే ఇక్కడ మంట కోసం అయితే సిద్ధం చేస్తున్నాం. ఈ రాత్రి నేను మా అక్కిద్దరం కట్టెలకపోతున్నాం, కట్టెలు ఏరకడానికి. మంట పెడుతురు కానీ చలికి మండుకుంటలేదు. అయితే ఇచ్చిన 2-3 కట్టెలు కూడా అన్నీ పచ్చిగా ఉన్నాయి, అందుకే కట్టెల కోసం పోతున్నాం. ఒకటి చూపిస్తాను మీకు. ఇది వీడియోలో చాలా క్లియర్గా కనిపిస్తలేదు కానీ మన విష్ణుమూర్తి నామాలు ఎంత బాగుంటాయో అట్లుందన్నమాట. చాలా బాగుంది అసలు చూడడానికి. అయితే కోసం పోతే ఒక్క కట్టే కాదు ఏం దొరకలేవు. ఆఖరికి ప్లాస్టిక్ డబ్బా చిన్న కవర్లు అయితే దొరికినాయి. ఇప్పుడు వీటితో మంట పెట్టాలని చూస్తున్నాం. ఒక 2 చెక్కలు దొరికినాయి కానీ ఆ చెక్కలు అస్సలు అంటుకుంటలేవు అనమాట. అవి మస్తు పచ్చుకున్నాయి. ఈ మంట కోసం అతి వేగంగా ట్రై చేస్తున్నాం, చూడాలి ఏమవుతుంది. ఎట్లనో అట్లా మంటనైతే ఇక్కడ సాధించేసాం ఫైనల్గానైతే మంటనైతే సాధించినాం. మీకు అందరు కష్టపడరు మంట గురించి. చిన్న చిన్నగానైతే మండుతుంది. ఇప్పుడు అవ్వ కూడా వచ్చింది. మేము ఇక్కడ మంట పెట్టుకుంటే పాపం ఫైనల్గా మంటనైతే అంటుకుంది. ఏ ఊరికైనా ఇదే ఊరా? పిన్ని బంద్ చేయాలా? పిన్ని ఎంత చలి పెడుతుందో మాకైతే అసలుకి. ఇగో మంట మండుకోదు అంటది. మంటనైతే మామూలుగా మండుతలేదు, వెచ్చుకుంది కదమ్మా. కట్టలేరు కానీ ఇంకా మళ్ళీ ప్లాన్ చేస్తారు ఆల్రెడీ. పెళ్ళికి అయితే మేము ఇలా రెడీ అయిపోయినాం. ఇక ఇలా రెడీ అయిపోయి మొత్తం అయితే ఈ ఫొటోస్ అయితే కొన్ని ఫొటోస్ షూట్స్ అయితే వేసుకున్నాం అనమాట. నిజంగా చాలా టైం పట్టింది. పిల్లలు ఉంటే చాలా కష్టం కదా, అందులో ఈ చలికాలం మళ్ళీ అసలుకైతే. ఇక ఫైనల్గానైతే మొత్తం ఇలా రెడీ అయిపోయి ఇక పెళ్లి పనుల్లో అయితే కొంచెం బిజీ అయినాం. ఇంకా చాలా తక్కువనైతే ఫొటోస్ అయితే దిగినాం అనమాట. ఎందుకంటే టైం అసలు ఇక్కడ ఎక్కువ దొరకలేదు. అందులో మళ్ళీ మాకు అన్నమ్మ సంగతి తెలిసిందేగా మీకు. కొన్ని ఫొటోస్ అయితే మాత్రమే తీసుకున్నాం అనమాట. మీతో కూడా షేర్ చేసుకుంటున్నా, చూసాను. ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చి అయితే ఫోటోషూట్ అయితే చేసుకుంటారు. అది కూడా ఒక చిన్న క్లిప్ తీసిన అనమాట. ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ఉంటుంది అని అంటే. కానీ ఇద్దరు పేరు అయితే బాగా సూట్ అయ్యారు. ఫైనల్గానైతే ఇంకా పెళ్లి మంటపంలోకి ఎంట్రీ అయిపోయింది. కానీ పిల్లలు చిన్నగా ఉంటే చాలా కష్టం కదా, ఏమీ చేయలేము. మా మనస్వి అయితే ఎవరి దగ్గర ఉండదు. ఎత్తుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు, బట్ ఎవరి దగ్గర ఉండదు. ఫైనల్గానైతే పెళ్ళి మొత్తం అయిపోయిన తర్వాత నేను మా అక్క ఇద్దరం శారీస్ అయితే మార్చేసుకున్నాం అనమాట. సో ఎందుకనంటే అప్పటికే మేము లంచ్ అవన్నీ వేసేసరికి లేట్ అయిపోయింది. సో మళ్ళీ శారీస్ ఖరాబ్ అవుతాయని వెంటనే ఇప్పేసి మడత పెట్టుకున్నాం అనమాట. మళ్ళీ మా జోడీ అవి ఉంటాయి కదా శారీస్ అయితే ఇవి కట్టుకున్నాము. ఇవి మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ అవ్వాలి కదా, మళ్ళీ అంత జర్నీలో కూడా అంత పట్టు చీరలు వేసుకొని జర్నీ వేయలేమని అన్నట్టయితే ఇక చూడండి క్లిప్ అయితే ఇలా ఉంది. నిజంగా పేరు అయితే అదిరిపోయారు. ఫైనల్గానైతే మొత్తం పెళ్లి వేడుకలు అయితే ఇలా ముగిసిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా మరి మీకు కూడా నచ్చినట్టయితే ఇద్దరు వధూవరులను ఇద్దరిని ఆశీర్వదించండి. మీరు కూడా విజ్ చేయండి వాళ్ళకు కూడా. సో ఫైనల్గా మన వ్లాగ్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.